పొరుగు దేశం నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం సాకుతో ప్రారంభమైనటువంటి జెన్ జెట్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాన నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లు అగ్నికి ఆహుతైపోయాయి. రోడ్లపై ఉరికించి మరీ మంత్రులపై దాడులు జరిగాయి. బట్టలు విప్పి మరీ వారిని నేలపై ఈడ్చుకుపోయారు. ఈ దాడులు ఇంత క్రూరంగా ఎందుకు మారాయి? చదువుకొని సంస్కారం నేర్చుకున్న యువతరం ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించింది? పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ఓ మాజీ ప్రధానిపై జరిగిన దాడిలో ఆయన రక్తసిక్తం కాగా ఆయన సతీమణి అగ్నికీళ్లలో చిక్కుకొని కాలిపోయి చనిపోయారు. ఆడా మగ అని చూడకుండా కనిపించిన వారందరిపైన రాళ్ల దాడి జరిగింది. ఎదురుగా కనిపించిన ప్రతి విలువైన వస్తువును దోచుకున్నారు. కార్యాలయాలలోని రికార్డులు దగ్ధమయ్యాయి. ప్రజా రవాణాకు చెందిన వాహనాలు కాలి బూడిదైపోయాయి. ఇంత భారీ హింస ఎందుకు జరిగిందనే విషయం తమకు తెలియదంటున్నారు జెన్జీ ఉద్యమకారులు. ఇదో అంతుపట్టని విషయం. తమను కాపాడాలని వేడుకున్న మంత్రులను రక్షణ శాఖ హెలికాప్టర్ల సామాన్లను మోసుకుపోయినట్లుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. కేపీ శర్మ ఓలీ ప్రైవేట్ విమానంలో దుబాయ్ వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. కానీ ఆయన ఇంకా నేపాల్లోనే ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రధాని ఓలీ రాజీనామా చేసిన ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రత బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిన్న తిరిగి ప్రారంభించారు. మరోవైపు భారత్ నుంచి నేపాల్ వెళ్లే విమానాలను నిలిపివేశారు. నేపాల్ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ఎందుకంటే నేపాల్ జైళ్ల నుంచి సుమారుగా 7,000 మంది ఖైదీలు ఇదే అదునుగా భావించి జైలును బ్రేక్ చేసి పరారైపోయారు. వీరంతా దేశం వీడి మన దేశంలోకి ప్రవేశించే ఛాన్స్ కూడా ఉంది. సోషల్ మీడియా యాప్స్ అనేవి ఒక రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటే ఊరుకోవమని తెలియచెప్పేందుకే శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టామని నేపాల్లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నత వర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, 3 రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టం చేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటిన నిరసన కార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్ను అగ్నిగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భారతీయ మీడియాలో పాల్గొన్నటువంటి పలువురు జెన్ జెడ్ విద్యార్థులు ఇదే విషయాన్ని వెల్లడించారు. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ లో విద్యార్థుల నిరసనలతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతుందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడ దూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్ల దాడి ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తం ఉందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనార్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజెప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. నిజానికి మొదట ఈ నిరసనలు సోషల్ మీడియాను నిలిపివేయడం వల్లనే జరిగాయి. కానీ అవి చూస్తుండగానే తమ రూటు మార్చుకున్నాయి. సోషల్ మీడియా నుంచి రాజకీయ నాయకుల అవినీతి, సోషల్ మీడియాలోని వారి నెపో కిడ్స్ విలాసవంతమైన ప్రచారాలు జెన్జీ యువతను ట్రిగర్ చేశాయి. ఆపై ఉద్యమం విచ్చలవిడిగా దారి తప్పింది. స్థానిక అధికారులు, పోలీసుల వాహనాల దగ్ధం, భద్రతా బలగాల నుంచి ఆయుధాలను లాక్కోవడం వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల నేపథ్యంలో 19 మంది ఉద్యమకారులు మరణించడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో జెన్జీ యువతరం వినూత్నంగా చేయాలనుకున్న నిరసన ఉద్యమం హైజాక్ గురైంది. తమకు తెలియని వ్యక్తులు తమ కళ్ల ముందే ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తుండడాన్ని చూసిన యువకులు నిర్ఘాంతపోయారు. పోలీస్ స్టేషన్ పై దాడులు చేసి అక్కడి ఆయుధాలను దొంగలించడం, వాటితో కాల్పులు జరుపుతుండటంతో బిత్తరపోయారు. పరిస్థితి చూస్తే గుర్తు తెలియని ఆగంతుకులు జెన్జీ యువత భుజం మీద ఆయుధాలు పెట్టి విధ్వంసం సృష్టించినట్లుగా తేలిపోయింది. అసలు ఉద్యమకారులు అయోమయంలో పడిపోయి మధ్యలో దూరిన వారెవరో తమకు తెలియదని ముందే చెప్పేశారు. శాంతియుత ర్యాలీలు చేశామే కానీ హింసాత్మక ఘటనలకు దిగలేదని జెన్ జెడ్ యువత స్పష్టం చేసింది. విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబురాం భట్టారాయ్ మద్దతు పలికారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుపట్టారు. నాకు తెలిసిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు.
వారసత్వ రాజకీయాలు, రాజకీయ నేతలు, ఉన్నత వర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థులు తిరుగుబాటు మొదలైంది. మేకవన్నె పులులు ఈ ఉద్యమ మందల్లో దూరిపోయారు. వారితో జాగ్రత్త అని మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నా అని విద్యార్థులను భట్టరా హెచ్చరించారు. మొసలి కన్నీరు కార్చడానికి విద్యార్థులేమి రాజకీయ నేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులు అవాక్కైపోతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశంతో ఉగ్ర రూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయట శక్తులే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకే నేపాల్ కు నిప్పు పెట్టింది ఎవరు? హెల్మెట్లు ధరించి ముసుగులు వేసుకొని తమలో కలిసిపోయి తిరుగుతున్న వారంతా విపక్ష పార్టీలకు చెందిన గుండా కార్యకర్తలేనని తరువాత తేలింది. ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా పెట్టుకుని విద్యార్థుల ఉద్యమంలో చాకచక్యంగా ప్రవేశించి అనుకున్నది సాధించుకున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. అయితే ఈ కుట్ర వెనుక అగ్రరాజ్యాలు లేవని ఇప్పుడే చెప్పడం కష్టం. జరిగిన అనేక పరిణామాల అనంతరం నేపాల్లో ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వం రాజీనామా చేయక తప్పింది కాదు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ఆర్మీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. ప్రస్తుతం కల్లోల నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కోసం జెన్జీ ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నప్పటికీ చర్చలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేసి 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌల్డెన్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సింఘల్, జెన్జెడ్ ప్రతినిధులు ఆర్మీ హెడ్ క్వార్టర్ లో చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు జెన్జీ గ్రూప్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం తమను ఉపయోగించుకోవద్దని పాత రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా జెన్జెడ్ ఉద్యమకారులు హెచ్చరించారు. ఇది పూర్తిగా పౌర ఉద్యమమని, తమతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నించవద్దని స్పష్టం చేశాయి. జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించడం తమ ముందున్న అతిపెద్ద సవాలని, సంక్షోభ సమయంలో నేపాల్ పౌరులంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేపాల్ తాత్కాలిక సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల ఖర్కి, విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్కన్ గిసింగ్లను ప్రతిపాదించినప్పటికీ ఎవరో ఒకరికి ఎంపిక చేసుకోవడంలో జెన్జెడ్ ఉద్యమకారులు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. వీరి ఎన్నిక విషయంలో ఆందోళనకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక తాజా పరిణామాలపై నేపాల్ ఆర్మీ స్పందిస్తూ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. మరోవైపు నేపాల్ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1338 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోగా వీరిలో 949 మంది ఇప్పటికే కోలుకున్నట్లుగా తెలిపింది. నేపాల్ రాజకీయ రంగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాజకీయ మార్పులు నేపాల్ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కొత్త నాయకత్వంలో నేపాల్ రాజకీయాలు ఎలా మారతాయనని అందరూ వేచి చూస్తున్నారు.